దేవుడు దయతలిస్తే వచ్చే ఏడాదే ఎన్నికలు రావచ్చన్నారు వైసీపీ అధినేత జగన్. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన బందరు పోర్టు బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకుని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ప్రజలు తిరగబడతారన్నారు ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడని, కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన బందరు పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గతంలో 1800 ఎకరాల్లో పోర్టు కట్టిస్తామని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చి ఏకంగా 1,05,000 ఎకరాలు అడుగుతున్నారని ఆరోపించారు జగన్. వీలైనంత తక్కువ భూముల్లో పోర్టు కట్టించాలని, మిగతా భూములు రైతులకే వదిలిపెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒకటయం 3 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం. ఇక మిగిలిండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్లు రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడి దయ వల్ల అందరం కలిసికట్టుగా ఒకటే ఇంకొక 2 ఏళ్లు మన భూములు మనం కాపాడుకుంటాం. 2 ఏళ్లు మనం కాపాడుకుందాము. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు పార్టీ నేతలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో బుద్దాలవారిపాలెం చేరుకున్న జగన్ అక్కడ రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు.